హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వీడియోలో జోన్ 1 స్టాఫ్ నర్స్ పోస్టులకు గాను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. టోటల్ 106 పోస్టులు ఉన్నట్లయితే 8310 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా ఆబ్జెక్షన్స్ కానీ గ్రీవెన్సెస్ కానీ ఉన్నట్లయితే వాటిని వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో ఫిల్ చేసి దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి జనవరి 30 తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఆర్డీ ఆఫీస్ని సబ్మిట్ చేయాలి. గ్రీవెన్స్ ఫామ్ సెకండ్ పేజ్లో ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆబ్జెక్షన్స్ కానీ గ్రీవెన్స్ కానీ ఉంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయాలి. దీంట్లో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మెరిట్ నెంబరు అండ్ అప్లికేషన్ నెంబర్ అడిగారు. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నెక్స్ట్ రిమార్క్స్ ఆఫ్ ది ఆఫీస్, అంటే ఆఫీస్ వాళ్ళు మీ నేమ్ పక్కన ఏమైనా రిమార్క్స్ పెట్టుంటే దాన్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ గ్రీవెన్సెస్ ఇఫ్ ఎనీ, అంటే ఏమైనా ఫిర్యాదు లాంటిది. ఇది అంటే మీ డీటెయిల్స్ ఏమైనా తప్పుగా పడినా, మీ పర్సంటేజ్ తక్కువ పడినా సరే ఇక్కడ మీరు దాన్ని రాయొచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అని అడిగారు కదా, ఇక్కడ సపోజ్ రీమార్క్స్లో మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయలేదు అని అడిగితే ఇప్పుడు ఈ గ్రీవెన్స్ ఫామ్తో పాటు ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు ఎన్క్లోజ్ చేసి ఇక్కడ మీరు ఎస్ఎస్సి అని రాయాల్సి ఉంటుంది. సో అలా రాసి లాస్ట్లో మీ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ రాసి ఈ గ్రీవెన్స్ ఫామ్కి మీకు రీమార్క్ వచ్చిన సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేసి ఈ రెండు కూడా ఆర్డీ ఆఫీస్ నుండి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. క్రోమ్లో cfw.ap.nic.in వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ ఆర్డీఎం అండ్ హెచ్ఎస్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు దాకా మనం చూసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇచ్చారు. కాంట్రాక్ట్లో కానీ కోవిడ్-19లో కానీ వర్క్ చేసి దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు మీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఒరిజినల్ మాత్రమే సబ్మిట్ చేయాలి, లేకపోతే ఆ వెయిటేజ్ అనేది క్యాన్సిల్ చేస్తామని ఇచ్చారు. అలాగే కోవిడ్ వల్ల అయితే ఆ టైంలో మీరు వర్క్ చేసిన పీరియడ్లో మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా దీనికి సబ్మిట్ చేయాలి, మీకు శాలరీ పడినట్టు. అప్పుడే మీకు వెయిటేజ్ అనేది వర్తిస్తుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తూ ఉండి దీనికి అప్లై చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుందని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదండి వీడియో. మీ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకొని ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గ్రీవెన్స్ ఫామ్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.